హాయ్ హలో నమస్తే, నేను మీ కపిల్. వెల్కమ్ టు బీఆర్కే లీగల్. సో ఇవాళ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు చాలా కాలేజెస్ అందులో సర్టిఫికెట్లు ఉండిపోతాయి, డబ్బులు కడితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వనని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, కొంతమంది మధ్యలో చదువు ఆపేసుకొని వెళ్ళిపోతారు. సో దాని కింద ఉన్న డిగ్రీతోనైనా మనం ఏదైనా ఒక జాబ్ అప్లై చేసుకుందాం అనుకున్నా ఎప్పుడో ఒకసారి సర్టిఫికెట్లు అవసరం పడతాయి. సో వాటి కోసం కాలేజీకి వచ్చి అడిగినప్పుడు నువ్వు మొత్తం ఫీజు కడితేనే నేను నీ సర్టిఫికెట్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి అంటారు. సో దానికి ఎలాంటి రెమెడీ ఉన్నది? నార్మల్గా ఇప్పుడు రెగ్యులర్గా ఏమవుతుందంటే మనం కాలేజీకి పోతాం, కొన్ని సిచ్యువేషన్లో ఫెయిల్ అవుతారు, మొత్తం సబ్జెక్టులన్నీ ఫెయిల్ అవుతారు, ఆ సర్టిఫికేట్లు రావు. ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు సబ్జెక్టులు మొత్తం ఎలా తీయాలంటే కష్టము, ఇయర్స్ అయితే వద్దిగా చదువు వద్దు, ఏమొద్దు నేను జాబ్ చేసుకుంటా లేకపోతే ఏమైనా చేసుకుంటా అన్నప్పుడు సర్టిఫికేట్ల కోసం అడుగుతాం. నువ్వు ఫీజు కడితేనే ఇవ్వాలా, నీ 2 years ఫీజు పెండింగ్ ఉందని. లేదు అనుకుంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక సీట్ వచ్చింది, ఒక దాంట్లో సీట్ వస్తుంది, సెకండ్ కౌన్సిలింగ్ ద నెంబర్ 1 కాలేజ్లో వస్తుంది నీకు. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రీవియస్గా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న దాంట్లో బుక్ అయిపోయినట్లే నువ్వు. సో ఇక్కడ 3 కౌన్సిలింగ్స్ ఉన్నాయి, ఇంకో కౌన్సిలింగ్ ఉంది. ఆ కౌన్సిలింగ్లో అయినా కూడా ఈమె గనక ఆ నుంచి బయటకు వస్తే వేరే వాళ్ళు ఫిల్ అయిపోతారు దాంట్లో. దానివల్ల కాలేజీకి ఫరక్ పడేది ఏం లేదు, అయినా కూడా వీళ్ళు ఫరక్ పడుతుంది. సో నీ వల్ల మాకు ఇంత లాస్ వచ్చింది, నువ్వు ఇంత అమౌంట్ కడితేనే, అంటే 4 years బీటెక్ 4 years ఉంది, బీటెక్ 4 years అమౌంట్ కడితేనే నీ సర్టిఫికేట్లు ఇస్తా అని చెప్పేసి బెదిరిస్తుంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంది అని అంటే మనము అవసరమైతే రిట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ హైకోర్టులో నుంచి రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకు అని అంటే నీవు ఆ కాలేజీలో చదివినావు, అండ్ అదే కాకుండా ఇన్ కేసు చదువుతున్నావు, దాని తర్వాత ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నావు ఆ సిచ్యువేషన్లో సర్టిఫికేట్లు ఇవ్వకపోతే, సర్టిఫికేట్లు ఇవ్వాలన్నమాట, మన సర్టిఫికేట్లు మనకి ఇవ్వాలి వాళ్ళు. ఇన్ కేసు దాన్ని వైలేట్ చేస్తుంటే కంపల్సరీ మనం వేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకి ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయినో ద నెంబర్ 1 కాలేజ్ వచ్చిందని సెకండ్ కౌన్సిలింగ్లో మూవ్ అవుదాం అనుకుంటున్నావు. ఇక్కడ ఫస్ట్ కాలేజ్లో నుంచి నీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే కాలేజీలో అయిపోయిందో దాంట్లో నుంచి బయటకు వచ్చినా ఆ సీటు వేరే వాళ్ళు ఫిల్ అయిపోతారు. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అయినా కూడా ఇప్పుడు అట్ ప్రెసెంట్ చాలా కాలేజీ యాజమాన్యాలు ఎట్లా అంటే నాకు ఇన్ని ఇయర్స్ ఇవ్వాల్సిందే, నువ్వు ఫీజు ఇవ్వాల్సిందే, నీ వల్ల నాకు సీటు బొక్క అని చెప్పేసి పైసలు తీసుకుంటారు. బికాజ్ ఎందుకు, వీడు బయటకు వచ్చిన ఆ సీట్ని పేమెంట్ సీట్గా అమ్ముకుంటారుగా. సో ఇన్ని లాభాలు ఉన్నా కూడా ఇక్కడి నుంచి ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో అయినా మూవ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కాలేజెస్ ఎట్లా అంటే, యూనివర్సిటీలు ఎట్లా అంటే పోస్ట్ చేస్తా అంటారు. ఆ కాలేజీలో నార్మల్గా బై హ్యాండ్ ఇచ్చే అలవాటు ఉండవు వాళ్ళకి, పోస్ట్ చేస్తా అంటారు. పోస్ట్ చేస్తాము, ఆల్రెడీ నీకు రాలేదు, అది నీ తప్పు, అడ్రస్ కరెక్ట్ లేదు, నీకు వచ్చేసింది అని అంటారు. సో పోస్టల్ రిసిప్ట్ ఏది నీకు పంపించినట్లు, అదేముండవు, అట్లాంటివి ఏముండవు. సో అప్పుడు ఏం చేస్తారు, నువ్వు వెళ్ళి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి ఒక అఫిడవిట్ చేయించుకోవాలా, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకోవాలా, ఇవన్నీ ప్రాసెస్ వాళ్ళే చెప్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో అవి పోస్ట్ చేయరు. సో అప్పటికి కూడా వస్తే రావు కూడా డౌటే. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే చాలామంది బయటకు వచ్చేసి ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ జేఎన్టీయూ కొన్ని యూనివర్సిటీల్లో వాళ్ళు ఎప్పుడు సర్టిఫికేట్లు ఇయర్స్ వాళ్ళు అక్కడనే వదిలేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇట్లాంటి స్ట్రాటజీస్ వాడతారు. నీకు ఆల్రెడీ పంపించినాము, సో నువ్వు తీసుకోలేదు అని అంటారు. ఒకళ్ళకంటే సరే అనుకోవచ్చు, ఇద్దరంటే సరే అనుకోవచ్చు. నా దగ్గరికి అట్లా హైదరాబాద్లో ఉన్న ఒక యూనివర్సిటీ నుంచి కొన్ని వందల మంది వచ్చారు నా దగ్గరికి. అట్లా ఏంది అని అంటే కేవలం దీనికే అఫిడవిట్లు కావాలి, లేకపోతే ఇది అని. సో ఇక్కడ ఏంది అని అంటే నువ్వు పోస్టల్ చేసినప్పుడు పోస్టల్ రిసిప్ట్ ఏది నువ్వు మెయింటైన్ చేయాలి కదా. నువ్వు అంత పెద్ద యూనివర్సిటీ అని చేస్తున్నప్పుడు నువ్వు మెయింటైన్ చేయాలి కదా, అవన్నీ ఉండవు. సో సింపుల్గా ఏంది అని అంటే వాళ్ళ మీద బోర్డెన్ పెడతారు. వీళ్ళ తప్పుదానికి వాళ్ళు ఏదో కవర్ చేసుకొని ఒక ప్రూఫ్ అనేది వాళ్ళు పెట్టేసుకుంటారు. వీడి దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీడియో ఒప్పుకుంటుంది కదా, నాది బస్ స్టాండ్లో పోయింది, లేకపోతే పలానా చోట పోయింది, హౌస్ షిఫ్ట్ చేస్తుంటే పోయింది అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫిల్ చేసుకొని ఒక వెరిఫికేషన్ అఫిడవిట్ మా దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆడ ఫైల్ చేస్తారు. ఫైల్ చేస్తే అప్పుడు సర్టిఫికేట్లు పోయినాయి అంటే వాళ్ళ తప్పు కూడా నీదే తప్పు అన్నట్లు నువ్వు ఇరుక్కుంటున్నావు మధ్యలో. సో ఇవన్నీ కాకుండా డైరెక్ట్ అవసరమైతే ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం కనుక హైకోర్టు నుంచి రిట్ మూవ్ చేసుకుంటే కంపల్సరీ మనం ఇట్లాంటి అన్నీ ఫేస్ చేయకుండా ఇమీడియట్ సర్టిఫికేట్స్ అనేది తెప్పించుకోవచ్చు, ఏదైతే జ్యుడిషియరీ ఆర్డర్స్ మీద. సో దానికంటూ ఒక వే ఉంది. సో ఇవన్నీ తెలియకుండా రాంగ్ స్టెప్స్ వేయమాకండి. బికాజ్ ఎందుకనంటే వాడే పోయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుండే, వాడే ఒప్పుకుంటుండే, వాడు ఏం తప్పు కూడా ఒప్పుకుంటుండే. సో వీటన్నిటికంటే సింపుల్గా హైకోర్టు వచ్చి ఒక రిట్ మూవ్ చేసుకుంటే ఆరామ్సే మన సర్టిఫికేట్లు మన ఇంటికి వస్తాయి. సో ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఏదైనా పిటిషన్ ఇవ్వాలన్నా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డబ్బులు ఎక్కువైతే ఏమో, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని చెప్పేసి చాలామంది. అంటే ఇప్పుడు కొంతమందికి
ఆర్డర్స్ వస్తాయి కదా, ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో వేరేది వచ్చినా కానీ, డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చినా కానీ, ఇలాంటి ఇప్పుడు సర్టిఫికెట్లు అయినా కానీ మీరు హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసుకోమని చెప్పేసి అన్నారు కదా. సో ఖర్చు వాళ్ళు అనుకున్నంత ఎక్కువ అవుతాయా లేకపోతే అంతే? మినిమం ఎక్స్పెన్సెస్ అయిపోతాయి, దానికి మరీ అంత ఎక్స్పెన్సెస్ కావు. ఏదైతే మీరు ఒక ప్రొడక్ట్ పెట్టుకున్నా అది రిటర్న్ వచ్చింది లేకపోతే వేరే దానికి ఏమన్నా అయింది, ఇట్లాంటి సిచ్యువేషన్లో కన్స్యూమర్ కోర్ట్కి వెళ్ళినా కూడా అక్కడ ఏమైతాయి, మినిమం ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. ఓకే, నువ్వు ఒక 100 రూపీస్ పెట్టి ప్రొడక్ట్ కొంటావు, అది నువ్వు సాటిస్ఫై కాక నువ్వు కన్స్యూమర్ కోర్టులో కేసు వేద్దాం అనుకుంటావు, దానికి 10,000 అవుతుంది. 100 రూపాయలు దానికి 10,000 పెడతావా? అదే 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 అట్లేం కదా. సో అప్పుడు నువ్వు ఏం చేసుకోవాలా, ఈ జాగృతి అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది కన్స్యూమర్ది. సో అవసరమైతే నీ ఓన్గా నువ్వు ఫైల్ చేసుకోవచ్చు. నీకు అడ్వకేట్ని పెట్టుకోవడం ఇష్టం లేదు, ఎట్లాంటిది ఇష్టం లేదు, బికాజ్ ఎందుకు అంటే ఎక్కువైపోతున్నాయి ఎక్స్పెన్సెస్. సో టీకే ఈ జాగృతి ఓపెన్ చేసేసుకొని మనం దాంట్లో నుంచి కూడా డైరెక్ట్ కంప్లైంట్ అనేది రైజ్ చేసుకొని ఫైల్ చేసుకోవచ్చు, కంప్లైంట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో ఫైల్ చేసుకొని కూడా మనం నువ్వే అటెండ్ కావచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో ఇన్ కేసు ఒకవేళ లీగల్గా కూడా ఇక్కడ పార్టీ ఇన్ పర్సన్ అని ఒక పిటిషన్ ఉంటుంది, ఆ పిటిషన్ని మూవ్ చేసుకుంటే అడ్వకేట్ లేకుండా నీకు నువ్వే కోర్టులోకి వెళ్ళి వాదించుకోవచ్చు. సో వీటికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకవేళ నీకు అంత ఇన్వెస్ట్ చేసే అంత కెపాసిటీ లేదు అనుకుంటే, నీకు ఎవరి మీద నమ్మకం లేదు అనుకున్న సిచ్యువేషన్స్లో ఏదైతే ఈ పార్టీ ఇన్ పర్సన్ పిటిషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలామంది యూజ్ చేసుకుంటున్నారు క్రిమినల్ మ్యాటర్స్లో కానీ సివిల్ మ్యాటర్స్లో కానీ. పార్టీ ఇన్ పర్సన్ని మూవ్ చేసుకుంటారు అంటే వాళ్ళ కేసు వాళ్ళే వాదించుకుంటారు, వేరే అడ్వకేట్ని పెట్టుకోరు అండ్ ఎవరిని పెట్టుకోకుండా వాళ్ళ కేసుకి వాళ్ళే వాదించుకొని వాళ్ళ డ్రాఫ్ట్ వాళ్ళే చేసుకొని, లేదు అని అంటే ఒక అడ్వకేట్ త్రూ ఒక హెల్ప్ చేసేసుకొని బ్యాక్ ఎండ్ నుంచి హెల్ప్ చేసుకుంటూ సో వాళ్ళు పార్టీ ఇన్ పర్సన్ వాళ్ళ కేసు వాళ్ళు వాదించుకుంటారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇట్లాంటివి యూజ్ చేసుకోండి. ఒకవేళ నీకు గినక అడ్వకేట్ దగ్గరకు వస్తే ఎక్కువ అమౌంట్ అడుగుతారేమో అని భయపడితే, లేకపోతే కోర్టు ఫీజులు ఎక్కువైతాయేమో అని భయపడితే ఇట్లా మూవ్ అవ్వచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.